సో కొండ సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. సో ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తా ఉంది. నిన్న కూడా మనం ఇదే వార్తను చూసినాం. సో రేవంత్ రెడ్డి గారు ఆయన పథకాల్లో ఉన్న ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తా, ఆయనే మీకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేపు రాబోయే ఎన్నికలని ఒక బాంబు వేల్చింది. ఆ బాంబు వేసిన నెక్స్ట్ సెకండే ఏమంటే కొండా సురేఖ ఫ్యామిలీ నుంచి కొండా సుష్మిత వచ్చి ఈ రేవంత్ రెడ్డి నెత్తి కళ్ళెక్కి ఏమంటారు కళ్ళ నెత్తికెక్కినాయట. సో డైపర్లు వేసుకునేటోళ్ళకు టికెట్ ఇస్తారా, ఆయన నడిచే పరిస్థితి లేదని నోటికి వచ్చినట్టుగా మాట్లాడి డైరెక్ట్ స్ట్రైట్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కొండా సుష్మితకి ఇవ్వాలి. వాస్తవానికి ఒకవేళ నోటీసులు ఏమైనా ఇవ్వాల్సుకుంటే, సో ఆమె ఇండిపెండెంట్గా ఉందంటే ఆ కాంగ్రెస్ పార్టీకి ఆమెకి సంబంధం అంటే ఆమెకు నోటీసులు ఇవ్వలే. ఆమె 18 సంవత్సరాల వయసు దాటింది. ఆమె తెలంగాణ రాజకీయాలకు ఆమె ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ తల్లి అయిన కొండా సురేఖ గారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సో కడుపులో కన్నంత మాత్రాన పిల్లల తప్పులు మన తప్పులు అయిపోతాయా? సో ఇది చాలా వింతగా అనిపిస్తుంది. కొండా సురేఖ గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 3 రోజులలో సమాధానం చెప్పాలని చెప్పేసి నోటీసులు ఇచ్చిందట. దానికి కౌంటర్గా కొండా సురేఖ మారుతూ నా కూతురు అభిప్రాయానికి నాకేం సంబంధం అవి, నేను అంటినా నేను చేసిన అది ఆమె అభిప్రాయం, ఆమె ఇష్టం, ఏమంటే ఆమెతో తెలుసుకొని నాకేం సంబంధం అని చేతులు ఎత్తేస్తా ఉందంట. సో అందుకే అదే టైటిల్ పెట్టినాయి. సో ఇప్పుడు ఈ వార్తను ఏ పత్రికలు చూడాలని నాకు అర్థం కావట్లేదు. సో కాంగ్రెస్ అనుబంధ పత్రికలలో ఒక రకంగా వచ్చింది, ఫస్ట్ నమస్తే తెలంగాణలో ఇంకో రకంగా రాసిరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చూపిస్తారు. ఇది నేను తర్వాత చెప్తా. మన కొండ సురేఖ గురించి వెలుగు పత్రిక, కాంగ్రెస్ వెలుగు పత్రిక ఏమైనా రాసిందా అంటే ఇవాళ చిన్న ఐటెం వేసింది. నా కుమార్తె వ్యాఖ్యలకు నేను ఎలా బాధ్యురాలని, నా కూతురు మాట్లాడిన దానికి నాకు ఏం సంబంధం? ఫస్ట్ క్వశ్చన్. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి అంటున్నాను. ఇక పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిందట. సో 3 రోజుల వివరణ అడిగితే ఇన్స్టెంట్గా ఇచ్చింది వివరణ. ఏమని వివరణ ఇచ్చిందంటే కొండా సురేఖ కొండా సుష్మిత వ్యాఖ్యలకు నాకేం సంబంధం, సో అది ఆమె స్వేచ్ఛ, ఆమెకు ఇష్టం వచ్చింది మాకుంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ఆమె వ్యాఖ్యల పైన అభ్యంతరం ఉంటే ఆమె పైన ఏమైనా చర్యలు తీసుకోవాలి, అది మీ ఇష్టం, కానీ నాకేం సంబంధం అని చెప్పేసి మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పేరు ఆయనకి ఇచ్చిందట. సో అయితే ఇప్పుడు వాస్తవానికి రాష్ట్రంలో చాలా మంది మాట్లాడారు. సరే అవునన్నా కాదన్నా కొండా సురేఖ కూతురు కొండా ఫ్యామిలీకి సంబంధం లేకుండా ఏం మాట్లాడుతుంది, వాళ్ళు చెప్తేనే మాట్లాడి ఉంటుంది. కానీ టెక్నికల్గా మాత్రం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లైన్ గురించి మళ్ళీ వస్తే ఆమె మాట్లాడలే. సో ఆమెకు నోటీసులు ఇవ్వడానికి ఎలాంటి అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ఆయన కూతురు అన్న నెపంతో ఇచ్చారు. మరి ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్లో చాలామంది మాట్లాడిన వారు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి పారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చిండు. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినాడు, లక్షల కోట్లు తినరన్నారు. ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన, ఇదే రేవంత్ రెడ్డి పైన మాట్లాడుతూ పచ్చ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఎవరెవరో మా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, 5 లక్షల ఇందిరామిన్లకు 500 కొర్రీలు పెడుతున్నారు, దానికి తోడు లక్షల కోట్లు వాళ్ళు దోసుకుంటారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తర్వాత రేవంత్ రెడ్డిని మాట్లాడింది. మరి ఆనాడు రాజగోపాల్ రెడ్డికి ఇదే క్రమశిక్షణ కమిటీలో ఉన్న చైర్మన్ ఆయన ఇచ్చిండా నోటీసులు? ఇవ్వలేదు కదా. మరి కాంగ్రెస్ పార్టీకి బీసీలకు మాత్రమే నోటీస్ ఇచ్చే దమ్ముందా, రెడ్లకు ఇచ్చే దమ్ము లేదా అనే ప్రశ్న కూడా వస్తున్నది. ఇక్కడ ఇదే పొజిషన్లో ఇలా రాజగోపాల్ రెడ్డి ఉంటే, ఇదే వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి చేస్తే కాంగ్రెస్ పార్టీకి నోటీస్ ఇచ్చే దమ్ము ఉంటున్నా 100% లేకుండా. తర్వాత ఇలా డిసిసి అధ్యక్షుడిగా నల్గొండ జిల్లాలో ఉన్న పున్నా కైలాస్ నేత పైన ఆయన నోటికొచ్చిన కామెంట్స్ ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిండు, ఆయనకు నోటీసులు ఇచ్చిరా? ఈ రోజు కూడా పున్నా కైలాస్ నేతకు నల్గొండ జిల్లాలో ఉన్న అందరి ఎమ్మెల్యేలకు ఆయనే పెద్దన్న. సో ఆయనకు ఆ గౌరవం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమరెడ్డి వెంకరెడ్డి ఇస్తలేడు, ఆయనకు నోటీసులు ఇచ్చిరా? చాలా 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 మంది రేట్లు కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడ్డారు. మల్లెడ్డి రంగారెడ్డి మాట్లాడాడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, వాళ్ళందరికీ ఎవరికి నోటీసులు ఇవ్వలే, వాళ్ళందరూ ఎవరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.
తీన్మారు మల్లన్న మాట్లాడితే తీన్మారు మల్లన్న వివరణ ఇవ్వాలి, ఆయన బీసీ కాబట్టి. తర్వాత ఇలా కొండా సురేఖ మాడితే ఈమె బీసీ కాబట్టి ఈమె వివరణ ఇవ్వాలి. లేదంటే మా బక్క జడ్సన్ అంటే డైరెక్ట్ ఆయన సస్పెండ్ చేశారు. అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీలో వివరణ ఇవ్వాలి, వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వాళ్ళ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తారు. అదే రెడ్లు మాట్లాడితే మాత్రం ఎలాంటి నోటీసులు లేవు, ఎలాంటి చర్యలు లేవు వాళ్ళ పని. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనంగా కనిపిస్తున్నది. సో పోనీ అలా కూతురు ఏమైనా తప్పు మాట్లాడింది అంటే అలా ఏమాత్రం కూడా తప్పు లేదు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు 200 కోట్ల భూమి ఇచ్చింది నిజం కాదా? కొండలరెడ్డి కంటే బరాబర్ నిజమే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన దేవాదాయ శాఖలో పెత్తనం చేస్తున్నా అంటే బరాబర్ చేస్తున్నారు, అది కూడా నిజమే. లక్షల కోట్లు దోచుకొని తింటారు, బరాబర్గా కాంగ్రెస్ పార్టీ అవినీతి జరుగుతుందని చెప్పింది, అది కూడా నిజమే. ఇంకోటి సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆయన ఎమ్మెల్యే నిలబడాలన్నా వద్దా అన్నది అధిష్టానం నిర్ణయిస్తే మరి ఓన్లీ పరకాలలో అక్కడ బీసీలకు టికెట్ ఇవ్వాలని పరిస్థితి వచ్చిన కాడ అక్కడ ఎందుకు మళ్ళా రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రధానమైంది? రేవంత్ రెడ్డి 3.5 సంవత్సరాల ముందే ఎట్లా డిసైడ్ చేస్తారు, 2.5 సంవత్సరాల ముందే ఎట్లా డిసైడ్ చేస్తారు ఎవరు ఇలా అనేది? అంటే మీకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతుంటే మీరు రెడ్లకు ఒక రకంగా, బీసీలకు ఒక రకంగా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకే మీ యొక్క ద్వంద్వ నీతిని చూపిస్తూ ఉంటే మీరు దాన్ని సమర్థించాలా? సో ఇప్పుడు ఆ మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పు. ఇంకోటి, అసలు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా, ఏమో సమయమా, సందర్భమా, అసలు ఏం సంబంధం ఉందని ఆయన లేపాల్సి వచ్చింది ముసలి ఆయనను. ఆయన అనవసరంగా ఊకే పండుకున్నతో గెలిగించుకొని తన్నించుకుంటున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేసిన విధానం. అంటే ఊకే ఉన్నోని గెలిగించుకొని తన్నించుకున్నట్టే అనిపిస్తుంది. వాళ్ళ కాడికి ఎందుకు పోవాలి, ఆయన ఎందుకు లేపాలి, వాళ్ళని లేపీలతో మరలు ఎందుకు పడాలి, మళ్ళీ నోటీసులు ఎందుకు ఇవ్వాలి? మళ్ళా ఇక రేవంత్ గౌడ్ ఇప్పుడు ఇంకో మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పాలి. రేవంత్ గౌడ్ అయిపోయింది ఇప్పుడు సడన్ గా. మరి ఇప్పుడు రేవంత్ గౌడ్ గారు బీసీలకు నోటీసులు ఇస్తారు కానీ రెడ్లకు ఇయ్యారు. అప్పుడు రేవంత్ రెడ్డి అవుతాడు వాళ్ళ కాడికి పోతాలకి. సో ఇది ఈయన రాసిన వార్త.